హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలండి. పండగ అంటేనే పని కదండి. అందుకని ఈరోజు అయితే నేను 4:30కైతే లేచానండి. లేచిన ఎమ్మడే నేను చేసే మొదటి పని ఏదంటే బయట నీళ్లు చల్లి నుగ్గు వేయడం అండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ, రోజు అయినా, పండగలప్పుడైనా కానీ మొదట నేను చేసే పని అదేనండి. బయట వెళ్ళి కసు కొట్టి నీళ్ళు చల్లి నుగ్గు వేయడం అన్నమాట. ఆ తర్వాతనే ఇంట్లోకి వచ్చి కసులు కొట్టి బండలు తుడచడం ఇవన్నీ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే బండలు కసులు మొత్తం అయిపోయిందండి. ఇంకా స్నానం చేసి వచ్చి పొయ్యి అయితే పూజించుకుంటున్నానండి. పొయ్యికి గంధము పసుపు రెండు కలిపి పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే అగ్నిదేవునికి ముక్క వేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఈరోజు పండగ కాబట్టి ఈరోజు అయితే ఇక్కడ మా సైడ్ అయితే గుగ్గుళ్ళు మరియు పొంగనాలు అనేది చేసుకుంటారండి. అందుకని రాత్రే నేను అలచెంతలు అనేది నానబెట్టుకున్నానండి. ఇవి నాటు అలచెందలండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. మేము ఎప్పుడు శనగలు అవి ఇవి కందులు శనగలు చేసుకుంటూనే ఉంటామని ఈరోజు పండగ నాడు ఇలా అలచెంతలతో గుగ్గులు చేసినానండి. ఇంట్లో ఏ గుగ్గుళ్ళైనా సరేనండి, అట్ట పోతా ఇట్ట పోతా నోట్లో వేసుకుంటూ అవి సాయంత్రానికల్లా అయిపోతాయండి కదా. ఇక అయితే కొన్ని 4:30కు లేచినాను కదా అని ఇంకా టీ తాగంది నాకు చేత కాదండి పని. కంపల్సరిగా టీ అనేది నాకు కడుపులో పడాలన్నమాట. అప్పుడే నేను కొంచెం ఫాస్ట్గా హుషారుగా పని చేసుకుంటాను. డాక్టర్లేమో టీ తాగొద్దు అని అంటారు, కానీ నాకేమో ఈ అలవాటు అస్సలకు పోదండి. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, ఇంకా తాగుతూనే ఉంటానన్నమాట. రోజుకు 2-3 సార్లైనా చిన్న గ్లాస్తో తాగుతూనే ఉంటానన్నమాట. అందుకని పొద్దున్నే పెట్టేసుకున్నాను. అది ఉంటేనే నేను పని చేసుకోగలుగుతాను. ఇక్కడ మా సైడ్ అయితే నానవాలు అనేది దేవునికి ప్రసాదంగా పెట్టుకుంటామండి. అంటే పెసరపప్పును నానబెట్టి అలానే నానినాక ప్రసాదం పెట్టడం అనమాట. కొన్ని తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ పండగ స్పెషల్ అంటేనే పేలాల పిండి అనమాట. కొన్ని జొన్నలు తీసుకొని పేలాలు వేయించుకుంటున్నానండి. అలా కొన్ని మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఒక వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అలా వచ్చిన జొన్న మూవలన్నిటిని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలండి. కొన్ని మాత్రమే వేసుకున్నాను అనమాట ప్రసాదానికి. ఇంట్లో కూడా కొంచెం స్వీట్ అనేది తక్కువనే తింటారు, అందుకని కొంచెం వేసుకున్నాను. దానికి తగినంత బెల్లం వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఆ తర్వాత మనకు ముద్ద రావాలి కదా, పేలాల పిండి ముద్ద అంటాం కదా, పేలపిండి ముద్ద. ఆ విధంగా రావడానికి కొంచెం పాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఏం జోరుగా అనేది ఉండదండి, బాగానే పొడి పొడిగానే ఉంటుంది అనమాట. ఆ ఉంట చుట్టేది క్లిప్పు మిస్ అయిపోయిందండి. తర్వాత ప్రసాదం పెట్టినప్పుడు చూద్దురు. ఇంకా ఆ తర్వాత 2 ప్రసాదాలు అయిపోయినాయి. ఒకటి నానవాళ్ళు, ఒకటి పేలపిండి ముద్ద అనమాట. ఇప్పుడు పటాలు అయితే కనుక్కుంటున్నానండి. మా ఇంట్లో పెద్ద పెద్ద పటాలు ఏం లేవు. ఇలా లక్ష్మీదేవి పటం మాత్రమే పెద్దగా ఉంది. ఇంక అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి. అందులోనూ దండిగా కూడా లేవండి మాకు. బిగ్గరగా 5-6 మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంకా చాలా పని ఉంటుంది. నాకల్లా ఈ పూజా విధానం అనేది చాలా సింపుల్గా ఉండాలండి. కొన్ని పటాలు ఉండాలా, పూజ తొందరగా అయిపోవాలా, పూజా విధానం కూడా సింపుల్గా చేసేయాలండి, త్వరగా అయిపోవాలి. అది నా కాన్సెప్ట్. కొందరికి చాలా ఓపిక ఉంటుందండి. అసలుకి ఎన్ని పటాలు పెట్టింటారో, ఎంతసేపు పూజా విధానం చేస్తుంటారో. వీళ్ళకల్లా అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందబ్బా అని నేనైతే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. నేనేం పెద్ద పెద్దగా మంత్రాలు అవి ఇవి ఏం చదవనండి. పటాలు కడిగినామా, బొట్లు పూలు పెట్టి ఇంత మామూలుగా చేసే కాడికి చేస్తాను, అంతేగాని ఇంకా నాకు మంత్రాలు అవి ఇవి రావండి. అంతే. ఆ విధంగా అన్ని బొట్లు పెట్టేసుకున్నానండి. పటాలకు గంధము పసుపు 2 వేసి కలిపి పెట్టినాక ఆ విధంగా కుంకుమ పెట్టుకుంటానండి. అప్పుడే బాగుంటుంది అనమాట. కొందరేమో పల్లెటూర్లలోనేమో ఈ గంధం అనేది పెట్టుకోవడానికి తెలియదండి. చాలామంది ఏం పెడతారంటే ఈ ఊది, తెల్ల ఈ ఊది ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుంటారు. కొందరేమో నీళ్ళు తడి పెట్టి అట్లా కుంకుమ పెడతా ఉంటారండి. దాని బదులు ఇలా గంధం పెట్టుకొని చూడడానికైనా బాగుంటుంది, చాలా కళగా కనిపిస్తుంటాయి అన్నమాట పటాలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికైతే అలా నామం పెడతానండి. ఆయన విగ్రహానికి ఆయన నామన్నారు కదా, అందుకని ఆ విధంగా నామం పెట్టుకుంటాను. ఆయన పటం ఒక్కటే నాకు చిన్నగా ఉంది. ఆయన పటం ఒక్కటి మార్చుకోవాలి, నేను పెద్దగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఈయన అనుగ్రహం ఉంటే చాలండి, ఎక్కడైనా మనము హ్యాపీగా ఉండగలుగుతాము.
ఈయన పిలుపు రావాలా పోవాల్సిందే. అంతవరకు మనము తిరుపతి వెళ్ళాలనేది నిర్ణయం మన చేతిలో లేదండి. అంతా స్వామివారి అనుగ్రహం. తిరుపతికి రమ్మన్నాడంటే కంపల్సరిగా అది ఏ విధంగానో ఒక విధంగా వెళ్ళి తీరుతామండి. అంతా ఆ భగవంతుని లీలనేనండి. వెంకటేశ్వర స్వామి అంతటి పవిత్రత గొప్పతనాన్ని ఎంత చాటుకున్నాడంటే అసలుకు నాకు అనిపిస్తుందండి, తిరుపతికి వెళ్ళినప్పుడు దేవుడు అంత తొందరగా మనకెందుకు కనిపిస్తాడు? కలియుగ దైవము ఆయన ఎంతటి దూరం తిప్పించుకొని ఆయన దగ్గరికి రప్పించుకుంటాడంటే మనకి ఇంచుమించు దాదాపుగా 24 గంటలు లేదా 2 రోజులైనా పడుతుందండి. అప్పుడే మనకు ఆ కలియుగ దైవం కనబడతాడు. దేవుడు అంటే అంత గొప్పవాడేమో, మనకంత ఈజీగా కనబడితే మనం ఎందుకు ఇలా ఉంటాము? ఎన్ని ఆటలు ఆడే వాళ్ళమో కదా. అందుకే ఆయన లీల ఎంతో చాటుకున్నాడండి. సరే, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను, పటాలకు పూలు పెట్టుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి, అందులోనూ శనివారం వచ్చింది కదా, వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కదా అని నేను 2 మాత్రమే పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఇంకా 7 పెట్టుకోవాలనుకున్నాను కానీ అంత లేకపోయింది నాకు టైము. అందుకు 2 పెట్టుకోవాలి, ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి 2 మాత్రమే పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఈ రోజు నుంచి కూడా 7 వారాల శనివారం వ్రతం చేస్తారు కదా, అది కూడా స్టార్ట్ చేస్తారండి. మంచి రోజు వచ్చింది, అందులో శనివారం వచ్చింది కాబట్టి స్టార్ట్ చేసుకుంటారనమాట. స్వామివారికి కాయ కొట్టేసి అందరూ బాగుండాలి, అందులోనూ నేను ఉండాలని వేడుకున్నానండి. ఆ కలియుగ దైవం తోడుంటే చాలండి, ఎటువంటి పని అయినా దానికి ఆటంకం లేకుండా విజయం పూర్తి చేసుకుని వస్తామండి. ఆయన అనుగ్రహం కోసమే మనం ఇన్ని పూజలు, వ్రతాలు, నోములు, పూజలు అన్నీ చేసేది కదా. ఆయన అనుగ్రహంలో ఉంటేనేనండి ఏ పనైనా జరిగేది, లేకుంటే అస్సలకు జరగవన్నమాట. ఆ విధంగా కాయ కొట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసినానండి. మీకు చూపించినాను కదా ఈరోజు ఏమేమి చేసుకుంటాం అనేది ప్రసాదము అక్కడ పెట్టేసినాను. పెసరపప్పు నాన్వాలు, అలచందల గుగ్గుళ్ళు మరియు పేలాల పిండి కూడా పెట్టేసినానండి. ఆ విధంగా వచ్చినాయి. పాలు వేసినా కానీ ఆ విధంగానే బాగా వస్తాయండి. తగినంత చూసుకొని వేసేసుకోండి. ఇలా ఈ విధంగా చేసుకున్నానండి పూజ. మీరు కూడా అందరూ చేసేసుకున్నారా? ఆల్మోస్ట్ చేసుకుంటారు. నాదే కొంచెం లేట్ అయింది. సాయంత్రమే ఈవినింగే పోస్ట్ చేస్తానని చెప్పినాను, కానీ కొంచెం లేట్ అయింది. సారీ అండి అందరికీ. ఈ విధంగా చూడు, నాకు ఇంత సింపుల్గా ఉంటే చాలండి. దేవుని గుడి కానీ, పటాలు కానీ, పూజా విధానం కానీ ఇంత సింపుల్ ఉంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా కలగా కూడా ఉంటుంది. ఇంకా నేను ఆ రోజల్లా జాంకులు ఒకసారి వచ్చి చూస్తూనే ఉంటానండి. ఎందుకో అలా పటాలు కడిగి పూలు పెట్టి ఇంత ప్రసాదం పెట్టుకుంటే చాలండి, ఆ దేవుని గుడి అంత కలకలలాడిపోతూ ఉంటుందన్నమాట. ఇక పూజ అంతా విధానం అయిపోయింది కదా, అప్పటికే 8 అయిపోయిందండి టైం. ఇక అందరూ టిఫిన్ అని అడుగుతూ ఉంటే ఇంకా కాసిన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కోసి ఈ విధంగా గుగ్గులను తిరువాతకైతే వేస్తున్నానండి. చాలా బాగుంటాయండి ఇవి, నాటువి కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా హైబ్రిడ్వి అవి ఇవి అంటే అంత టేస్ట్ ఉండవు, లావు వస్తాయి అంతే, తెల్లగా లావుగా ఉంటాయి. ఇవి చాలా సూపర్గా ఉంటాయండి. మన పెద్దవాళ్ళందరూ ఇవి చేనుల్లో పండించి తినేవారండి. ఇప్పటికి కూడా కొందరు పండిస్తున్నారు, కానీ చాలా మటుకు ఇప్పుడు తగ్గింది చేనుల్లో వేయడం అన్నమాట. పల్లెటూర్లలో అయితే అవి 2 సార్లు ఇవి 2 సార్లు మినపులు కానీ, పెసరు కానీ, అలసందలు కానీ, నువ్వులు కానీ అవి 2 మొలకలు అవి 2 మొలకలు వేసుకొని ఇంట్లోకి వాడుకోవడానికి అలా ఉపయోగించుకునేవారండి. ఆ తర్వాత మా సైడ్ అయితే కంపల్సరీగా పొంగనాలు అనేది చేసుకుంటారండి. పొంగనాలు, గుగ్గుళ్ళు మాత్రమే తింటారండి. ఇంకా కొందరు పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసమని అన్నం కూడా చేస్తారండి. ఏందక్క ఈరోజు అన్నం తినకూడదు కదా, ఉపవాసం ఉండాలా, బియ్యంలో రాక్షసుడు ఉంటాడు అని అనుకుంటారేమో, కానీ పల్లెటూరులో మాత్రం ఇవి కొంచెం తక్కువనే పాటిస్తారని చెప్పాలండి. సిటీలలో అయితే పాటించుకుంటారు, కానీ పల్లెటూర్లలో కంపల్సరిగా అన్నం, పప్పు, చారు, పొంగనాలు, గుగ్గుళ్ళు అనేటివి కంపల్సరిగా ఉండాలండి. ఉదయం పూట మాత్రమే ఇవి తింటారు, గుగ్గుళ్ళు, పొంగనాలు. మధ్యాహ్నం వచ్చేసి అన్నం, పప్పు, అలచందలను ఉడకబెట్టినాక వచ్చిన కట్టు ఉంటుంది కదా, వాటితో చారు చేస్తారండి. అదేనండి వచ్చిన కట్టు. అందులో కొంచెం ఉల్లిపాయలు, చింతపండు రసము, ఉప్పు, కారము, పసుపు మరియు కొంచెం నూనె, ఒక టమాటా పండును అలా పిసికి వేయాలండి. అలా వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. అలానే వేయండి, నేను చెప్పినట్టే చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దానిలో కొంచెం నూనె వేయాలి, అదేవిధంగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పోపు గింజలకి వేసుకుంటాం కదా, అవన్నీ పచ్చివే వేయండి. వేసినాక ఉడకబెట్టండి బాగా. అలా బాగా ఉడికితేనే టేస్ట్ అండి అది.
అలా చేసింటే అసలు మా ఇంట్లో మిగలలేదండి. నిజంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. పోపు పెట్టకుంటే ఏం బాగుంటుంది అనుకుంటారేమో, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనండి. నా పూజా విధానం కానీ, వంటలు కానీ, నుగ్గు కానీ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.